కాటేరమ్మ కొడుకులం అన్నారు. 300 ముందు కొట్టేది మేమే అన్నారు. కావ్యమారన్ ముఖంపై చిరునవ్వు చెరగనివ్వమన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తామన్నారు. సీన్ కట్ చేస్తే ఐపీఎల్ నుంచి పెట్టాబేడా సర్దుకున్నారు. ఎవరైనా సన్రైజర్స్ హైదరాబాద్ సీజన్ ఇలా ఉంటుందని టోర్నమెంట్ ముందు ప్రెడిక్ట్ చేసుంటే వారిని మూర్ఖులని డిక్లేర్ చేసేవాళ్లు ఫ్యాన్స్. పేపర్పై అంత బలంగా కనిపించిన సన్రైజర్స్ జట్టు ఇప్పుడు మాత్రం తెలుగు ఫ్యాన్స్ని నిరాశపరిచింది. అసలు మేమెందుకు వీళ్ళకి సపోర్ట్ చేయాలన్న పరిస్థితికి తీసుకొచ్చింది. రిలీజైన ప్రతి మాస్ సినిమాకి ఇచ్చిన ఎలివేషన్లు ఇచ్చాం. సోషల్ మీడియాలో 24/7 డ్యూటీ చేశాం. అందుకిదా మాకు దక్కిన బహుమతి అంటూ ప్లేయర్లను ట్యాగ్ చేసి మరీ తిడుతున్నారు ఆరెంజ్ ఆర్మీ. చెన్నై, ముంబై అంత కాకపోయినా డీసెంట్ ఫ్యాన్ బేస్ని సొంతం చేసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఎలాగో ఉన్నారు కాబట్టి బయటనుంచి సపోర్ట్ రావడానికి కావ్యమారన్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ ఇలా చాలా కారణాలే ఉన్నాయి. టీం నిలకడగా పర్ఫామ్ చేయడం, ఆటగాళ్లు ఎంటర్టైనింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడడం, ఇలా ఎటు చూసినా సన్రైజర్స్కి పాజిటివే ఉండేది. కానీ ఈ సీజన్లో అంతా తలకిందులైంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఓవర్ కాన్ఫిడెన్సే ఇందుకు కారణమంటున్నారు అభిమానులు. టీంలో బౌలర్లు లేకపోతే ముందునుంచే జయదేవ్ ఉనాద్గాత్ లాంటి పేజర్ని దింపకుండా షమీ ఫామ్లోకి వస్తాడని నమ్మి ఊరుకోవడం ఏంటా అని ఫ్యాన్స్ వాపోతున్నారు. పోయినసారి ఆల్రౌండర్గా దుమ్ము లేపిన నితీష్ కుమార్ రెడ్డి ఒక్కటంటే ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఏది ఏమైనా ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ గత ఏడాది ఉన్నంత మంచిగా లేదని అనడం అతిశయోక్తి కాదు. పైగా కాటేరమ్మ ముద్దుబిడ్డలైన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ సరిగ్గా ఆడకపోవడం ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత తగ్గించేశాయి. ఇక్కడే సరిగ్గా ఐపీఎల్ ఫ్యాన్స్కి చిర్రెత్తుకొచ్చింది. 1-2 మ్యాచ్లు ఆడకపోతే పర్వాలేదు, కానీ టోర్నమెంట్ అంతా ఫెయిల్ అవడమేంటి? అందుకే వచ్చేసారి నుంచి మాకు ఒక బఫర్ టీం కావాలి సపోర్ట్ చేయడానికి అని ఫీలవుతున్నారు ఎస్ఆర్హెచ్ అభిమానులు. సరిగ్గా ఇక్కడే ఎంటర్ అయింది ఢిల్లీ క్యాపిటల్స్. పేరులో ఢిల్లీ ఉన్నా తీరులో తెలుగు జట్టుకి ఏమాత్రం తీసిపోదు. జిఎంఆర్ గ్రూప్ ఓనర్స్ కొనుగోలు చేసిన ఈ జట్టు చాలా మేరకు తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. వైజాగ్ని తమ రెండో హోంగా చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రతి ఏడాది మినిమం 2 మ్యాచ్లు వైజాగ్ స్టేడియంలో ఆడతారు. గ్రంథి మల్లికార్జునరావు స్వస్థలమైన రాజాం వైజాగ్ పక్కనే కాబట్టి ఆ జట్టు విశాఖపట్నాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి వైజాగ్లో జరిగిన 2 మ్యాచులకి అభిమానులు వెల్లువలా తరలివచ్చారు. అంతేకాదు, ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ముందు రామ్ చరణ్ రాబోయే మూవీ పెద్ది ఫస్ట్ షాట్ టీజర్ని యూజ్ చేసుకుని ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఢిల్లీ చేసిన ఎఫర్ట్ నచ్చి స్వయంగా రామ్ చరణే ఆ జట్టుకి హైప్ ఇచ్చాడు అంటే ఆలోచించండి. తెలుగు వాళ్ళకి దగ్గరవడానికి క్యాపిటల్స్ ఎంత కష్టపడుతున్నారో ఇక్కడే తెలిసిపోతుంది. సన్రైజర్స్ మళ్లీ ఫామ్లోకి రావాలని అందరికీ ఉన్నా తెలుగు క్రికెట్ అభిమానులకు ఢిల్లీ క్యాపిటల్స్ రూపంలో ఒక చక్కటి జట్టు ఆల్టర్నేట్ టీంగా దొరికింది. టీంలో ఉన్న ఆటగాళ్లు అంతా స్టార్స్ అవ్వడం, అశుతోష్ శర్మ లాంటి ప్లేయర్ ఫినిషర్గా ఉండడం, ఇలా అన్ని పాజిటివ్స్ కూడుకున్న జట్టు క్యాపిటల్స్. వరుసగా 4 మ్యాచ్లు ఓడి ప్లే ఆఫ్ ఛాన్సెస్ని కష్టతరం చేసుకున్న క్యాపిటల్స్కి తెలుగు అభిమానుల సపోర్ట్ ఉంటే రాబోయే మ్యాచుల్లో ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ ఛాన్సెస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.